ఓకే. ఓకే. మాధవి గారు థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను నేను. నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వంశీ సార్ గారికి ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాధవి మేడం గారికి, గ్రూప్ సభ్యులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సృష్టిలో ఉన్న ధ్యాన గురువులకి, జ్ఞాన గురువులకి, మంత్ర గురువులకి, మాస్టర్స్ కి, ఏంజల్స్ కి, దేవాత్మలకి, సదాత్మలకి అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం చెప్పుకుంటున్న జ్ఞానం ఏంటంటే భావనా శక్తి. భావనా శక్తిలో మనము ప్రేమ, క్షమాతత్వం, కృతజ్ఞతాభావం, విశ్వాసం, ప్రశంస గురించి చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు ఆశీర్వాదం గురించి చెప్పుకుంటాం. అంటే చూడండి, మనం భావనా శక్తిలో ఆశీర్వాదం భగవంతుడు మనం భూమి మీదకి వచ్చేటప్పుడు మనల్ని ఆశీర్వదించకుండా ఏమి భూలోకానికి పంపించడు. మానవ జీవితంలో ఆశీర్వాదం లేక దీవెన యొక్క శక్తి ఆ అత్యంత ప్రధానమైందనమాట. దీన్ని ఇంగ్లీష్ లో బ్లెస్సింగ్స్ అని కూడా అంటూ ఉంటారు. అంటారు ఇప్పుడు పిల్లల్ని మనం అంటూ ఉంటాం కదా. ఏమనంటే, మీరు వెళ్ళి అమ్మమ్మ నాన్నమ్మ ఆశీర్వాదం తీసుకోండి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అని మనల్ని కూడా అంటూ ఉంటారనమాట. అలా ఆశీర్వాదం యొక్క శక్తి చాలా ఉన్నతమైనది. అందుకే అన్నారు ద పవర్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్, ఆశీర్వాద శక్తి అని. అంటే ఆశీర్వాదానికి అంత శక్తి ఉంటుందన్నమాట. మరి ఈ ఆశీర్వాదం మనం ఎవరికైనా ఇవ్వచ్చా? మనం ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చా అనే అనుమానం కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే ఆశీర్వాదం ఇవ్వాలంటే అహం బ్రహ్మాస్మి కదా. మనలో ఉన్న అహాన్ని తగ్గించుకొని మనం ఆశీర్వాదం ఇవ్వాలంటే ఎదుటి వాళ్ళకి బాగుండాలని కోరుకోవడం మనలో అహం అనేది బయటకు వస్తూ ఉంటుందన్నమాట. అహాన్ని గనక దాటి ఒక అడుగు మనం ముందలకి వేస్తే మనం ఆశీర్వాదం అనేది ఇవ్వచ్చు, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి పొందవచ్చు కూడా. అందుకే ఇప్పుడు మనకి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏమంటారంటే, ఇక్కడ ఆశీర్వాదం ఇవ్వాలంటే ఎదుటి వాళ్ళకి అర్హత ఉండాలి అంటారు. ఎందుకంటే ఈ సృష్టిలో అందరూ కూడా దైవత్వ శకలాలే కాబట్టి మనం ఇప్పుడు భగవంతుడు మనలోనే ఆయన యొక్క శక్తిని పెట్టాడని మనం తెలుసుకున్నాం. అలా అందరిలో కూడా ఆయన యొక్క శక్తి పెట్టారు. అందుకే దైవత్వ శకలాలు కాబట్టి ఇక్కడ ఎవరు వేరు కాదు, అందరూ కూడా సమానమే అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. అందుకే దైవత్వ శకలాలు కాబట్టి వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం కూడా మనకి ఫలిస్తుందని, మనం ఇచ్చే ఆశీర్వాదం కూడా ఫలితం అనేది వాళ్ళకి వెళ్తుందని ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. అందుకే మనకుండే అపోహలు ఏందంటే, సాధారణంగా భగవంతుడు మనకు ఆశీర్వదిస్తాడు. లేక ఒక మహనీయుడో, ఒక యోగో, ఒక సాధువో వాళ్ళు ఆశీర్వదిస్తే వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఫలించిద్దని మన నమ్మకం. అంతే కదా. ఇప్పుడు మనం భగవంతుడికి పూజ చేస్తే ఆ పూజా ఫలితం మనకొచ్చిద్దని మనం అనుకుంటాం. మరి ఇప్పుడు ఒక బొట్టు పెట్టుకున్నాం. కాశీ దగ్గర నుంచి కాశీలో వెళ్లి తెచ్చి ఒక కుంకుమ మనం అందరికి ఇస్తూ ఉంటాం. ఎందుకు ఇస్తాము అని అంటే, అక్కడ ఆ శక్తి క్షేత్రం అనేది ఉంటుంది కాబట్టి, అక్కడ శక్తి అనేది ఉంటుంది కాబట్టి అక్కడ తెచ్చిన వాటికి శక్తి ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా సరే మనం గుళ్ళకి వెళ్ళినప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం కుంకుమ తెచ్చిస్తే చాలు. ఎందుకంటే అది పెట్టుకుంటారు. ఇప్పుడు అదే దేవుడి ఫోటోలు అనుకోండి, వాళ్ళు అటు పడేయలేరు, ఇటు పడేయలేరు. కానీ మనం చేస్తూ ఉంటాం ఇలాంటివన్నీ. ఇప్పుడు తెలుసుకున్నాం. అలా కాకుండా ఇలా అక్కడి నుంచి తెచ్చే ప్రతి వస్తువుకైనా శక్తి ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఎందుకు తేవాలి? గుడి దగ్గరికి, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, కాశీ వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా, అయోధ్య వెళ్ళినానంటే ఆ యొక్క ప్లేస్ యొక్క శక్తి అక్కడున్న వస్తువుల్లో, కుంకుమలో అన్నిట్లో కూడా నిల్వై ఉంటుందన్నమాట. అందుకని మనం అక్కడి నుంచి తెచ్చి పెట్టుకుంటాం. అది ఎక్కడి నుంచి? అది భగవంతుడి ఆశీర్వాదం అందులో ఉందని మనం నమ్ముతున్నాం. అలాగే ఇక్కడ యోగులు, మహనీయులు వాళ్ళ యొక్క మాటకి శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆశీర్వదిస్తే మంచిది అని మనం అనుకుంటాం. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎరుకలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆశీర్వదిస్తే మనకి ఫలించిద్ది. అదే ఆశీర్వాదం మనం కూడా ఇవ్వచ్చు. కానీ మనం అలా ఉండం కదా. మనం ఎప్పుడూ
మన యొక్క ఆశీర్వాదాన్ని శాపంగా మార్చి అందరిని తిడుతూ ఉంటాం అనమాట. అలా కాకుండా మనం కూడా యోగుల్లాగా, సాధకుల్లాగా, సాధువుల్లాగా మన యొక్క మాట యొక్క చాతుర్యాన్ని ఎదుటి వాళ్ళ యొక్క మంచితనానికి వాడితే మంచిగా ముందలకి ఎదగాలని మనం ఆశీర్వదించినప్పుడు ఆ ఫలితం అనేది వెళ్తుందనమాట. అలా మనలో కూడా అంత శక్తి ఉంటుంది. అంటే వాళ్ళ సాధన చేశారు. మాట లిమిట్‌గా మాట్లాడతారు. మనమేమో సాధన చేయకపోయినా కూడా మన మాటకి అంత శక్తి ఉందనమాట. అందుకే మనం ఎప్పుడూ కూడా మాట్లాడే మాట నోటిలోని మాట నుదుటి మీద గీతగా మారిద్దని చెప్తూ ఉంటారు మనకి. పత్రిజీ గురువుగారు. అందుకే నువ్వెక్కువ మౌనంగా ఉండు ఎక్కడికెళ్ళినా. గురువుల దగ్గరికెళ్ళినప్పుడు గురువులు చెప్పేది వినడం నేర్చుకో అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ మనమేం చేస్తామంటే ఒక ప్రశ్న అడగంగాల్నే వాళ్ళు సమాధానం చెప్తున్నప్పుడు మళ్ళీ రెండో ప్రశ్న అనేది అడుగుతూ ఉంటామనమాట. అందుకే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు సాధన చేసి. మనం ఇక్కడ ఈ స్థితిలో ఉన్నాం. ఈ స్థితిలో ఉన్నా కూడా మనం వాక్కుకి అంత శక్తి ఉందని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కరిలో దైవ శకలం అనేది ఉంది కాబట్టి ఆశీర్వాదం అనేది అందరికి వెళ్ళిద్దని ఇక్కడ చెప్పుకుంటున్నాం. కనుక వారి ఆశీర్వాద శక్తికి అంత ఫలితం ఉంటుందన్నమాట. వాళ్ళ యొక్క వారి ఆశీర్వాదాలు హృదయపూర్వకంగా ఉంటాయి. ప్రేమపూరితమైనవన్నమాట. మన ఆశీర్వాదాలు మరి ప్రేమ శక్తికి మించింది లేదని చెప్పుకున్నాం కదా! అంతకు ముందల. ప్రేమ మన భావనా శక్తిలో ప్రేమ గురించి చెప్పుకున్నాం. అంటే ప్రేమ శక్తికి మించింది ఇక్కడ ఏదీ లేదు అని చెప్పుకున్నాం. అందుకే హృదయపూర్వకంగా, ప్రేమగా వాళ్ళు ఆశీర్వదిస్తారు. వాళ్ళు మన కళ్ళలో చూసి మనకు కొంత మాత్రమే చెప్తారనమాట. అంటే మన యొక్క పరిమితి ఎంత ఉందనేదే మీరిలా చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. అలా మనం కూడా సాధన చేస్తే మనం మన మనం కూడా హృదయపూర్వకంగా ప్రేమతో ఎవరినైనా లేదా దేనినైనా ఆశీర్వదిస్తే అమోఘమైన ఫలితాలుంటాయి. ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అంతకు ముందల తెలీదు గదా! అది తెలియక తిట్టేవాళ్ళం. వాళ్ళు నాశనం అయిపోవాలని అలా ఇలా అని అనేవాళ్ళం. ఇప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే మాట కూడా చాలా విలువైంది. మాట కూడా మంత్రముగ్ధమైపోద్ది. నీ మాటల ద్వారా కూడా కర్మ అనేది వచ్చిద్దని తెలుసుకున్నప్పుడు ఇక ధ్యానంలోకొచ్చిన తర్వాత, ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత మనం ఎవరితో అలా తిట్టడం కానీ ఏది చేయట్లేదనమాట. ఆశీర్వాదం అంటే ఏదో దేవుళ్ళ పటాలలో ఉన్నట్లు కేవలం చేతితో ఇస్తారు లేదా నెత్తిన చేతులుంచి ఆశీర్వదిస్తారు అనుకుంటే పొరపాటు మిత్రులారా. ఎందుకంటే అంతే గదా! భగవంతుడు ఇలా పెట్టుకొని ఉంటాడు. అలా ఆశీర్వాదం ఇస్తున్నాడని అనుకుంటాం. మన చేతి మీద వాళ్ళు చేయి పెడితే ఆశీర్వదిస్తారని అనుకుంటాం. మనం గురువుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ గురువు మన నెత్తి మీద చేయి పెడితే చాలు, మనల్ని పట్టుకుంటే చాలు, ఆశీర్వాదం వచ్చిందనుకుంటాం. అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనపై ఎప్పుడూ కూడా ఉంటుందనమాట. అంటే దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా మనం చేసే పనుల పట్టి, చర్యల పట్టి మన మీద వాళ్ళ ఆశీర్వాదం అనేది ఉంటుంది. అంటే అది అట్లా చేతులు పెడితేనే ఆశీర్వాదం వస్తుందనేది అజ్ఞానం అని ఇక్కడ చెప్పుకుంటున్నాం. అందువల్ల మనము నిరంతరము మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, భావనల ద్వారా కూడా మనల్ని మనం ఆశీర్వదించుకుంటున్నాం. మన ఆలోచన ఎలా ఉంటుంది అనేది కూడా మన భావనలు మంచిగా ఉంటున్నాయా? చెడుగా వెళ్తున్నాయా? అనేది కూడా మనం ఆశీర్వదించుకున్నాం. మరి ఇతరుల వస్తువులను, ఇతర విషయాల్లో ఆశీర్వదిస్తుంటాము. అది కానీ ఎక్కువగా ఆశీర్వాదాలు నెగెటివ్‌గా ఉంటాయన్నమాట. మనం ఆశీర్వదించేయి వేరే వాళ్ళకి. అదే వీటినే పూర్వకాలంలో శాపాలు అంటారు. ఏదో ఒక ఋషి తన యొక్క కమండలం నుంచి నీళ్లు తీసి చల్లి "నువ్విలా అయిపోవు కాక" అని వాళ్ళు శపిస్తూ ఉంటారు. కానీ మనకు గాని, ఇతరులకు గాని మనసా వాచా కర్మణ చెడు జరగాలని భావిస్తే అది శాపము. మరి శుభాన్ని ఆశిస్తే అది ఆశీర్వాదము లేదా వరప్రసాదం అవుతుంది. చెడైనా, మంచైనా మనం జరగాలని మనం గట్టిగా ప్రార్థించామనుకోండి, మంచి జరిగితే వరప్రసాదం, చెడు జరిగితే బాధే కదా! నా మాట నెగ్గిందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎలా మనల్ని మనం మరి ఇతరుల్ని ఆశీర్వదించకుండా శపించుకుంటున్నామో మొదట చూద్దాం. ఫస్ట్ మనల్ని మనం ఆశీర్వదించుకోము. ఎదుటి వాళ్ళని కూడా ఆశీర్వదించుకోము. ఎలా శపిస్తున్నామో చూద్దాం. నీకు చదువు వచ్చేది లేదు అని అంటాం. అది ఆశీర్వాదమే.
అంటే మనం అంటాం శాపం పిల్లలు అంటూ ఉంటాం. ముఖ్యంగా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, పిల్లలు కొంచెం రాపోయినా "ఛీ! నీకిది రాదురా ఎంత చెప్పినా" అంటాము. మనకిసుకొచ్చేసి. కానీ అది కూడా వాళ్ళకి వెళ్ళిద్దంట. అది కూడా ఆశీర్వాదం కింద వెళ్ళిద్దని చెప్పుకున్నాం. "నీ మొఖం చూడు, ఆ పని నీకు చేత కాదంటాం." అంతే కదా! ఇప్పుడు మనల్ని అంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. "నీకు ఆ పని చేత కాదు, నీకు రాదు" అంటారు. లేదు నేను చేసి చూపిస్తాను చూడని మనం పౌరుషానికెళ్ళి చేసి చూపిస్తున్నాం కదా! మరెందుకు చేస్తున్నాం? ఎందుకంటే అక్కడ కర్ణుడున్నాడు. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. కర్ణుడిని సూతపుత్రుడు, సూతపుత్రుడు నీకేది రాదు. నువ్విలా అక్కడ ఓన్లీ నువ్వు సూతపుత్రుడు కాబట్టి ఆ పనులే చేయాలంటాడు. కానీ ఆయనేం చేస్తాడు? అర్జునుడి మీద కోపంతో అన్నీ శస్త్ర విద్యలు నేర్చుకుంటాడనమాట కోపంతో. అలా మనం కూడా మనం చెయ్యలేనిది ఏదీ లేదు. మనలోనే ఆశీర్వాదం ఉందని ఇక్కడ చెప్పుకుంటున్నాం. నువ్వు జీవితంలో బాగుపడవంటాం. నిజంగానే అలా జరుగుతాయన్నమాట. అందుకే మనం అసలు అనకూడదనమాట. ఇప్పుడు అందుకే నాకింత చేశావు కదా! నువ్వు సర్వనాశనం అయిపోతావు అంటాం. అది కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ప్రకృతిలో. నిజంగా నేను చాలా చూసాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కొన్ని కొన్ని కౌన్సెలింగ్స్ ఇచ్చినప్పుడు మొత్తం తెలుసుకున్నప్పుడు వాళ్ళు పడే బాధ అలా ఉంటుందన్నమాట. అందుకే మనల్నేమైనా అన్నా కూడా మనం ప్రేమగా వాళ్ళని ఏమనకూడదు. వాళ్ళ స్థితి అంతే అని మనం వదిలేయాలన్నమాట. ఎన్నాళ్ళు తెలియక అజ్ఞానంతో తిట్టాం. ఇప్పుడు అజ్ఞానంతో అనమనమాట. ఒకటి గుర్తుపెట్టుకోవాలిక్కడ. మనమందరం కూడా ఇక్కడ ధ్యానంలోకొచ్చామంటే, ఇలా అనకుండా ఎక్కువ అలా అనే స్థితికి వచ్చేటప్పుడు భగవంతుడు ఇటు లాక్కొస్తాడనమాట. అంటే, మన యొక్క ఆత్మ ప్రణాళిక, ఆత్మజ్ఞానం పొందడం అనేది ఉన్నప్పుడు, ఇలాంటి వాటిల్లో నా బిడ్డ ఇరుక్కోకూడదు. ఇలాంటి మాటలు ఎవరికి వెళ్ళకూడదు. తన వాక్ అనేది ఎవరికి వెళ్ళాలి అనేది తనకి తెలుసు కాబట్టి, మనకి ఆ సందేశాన్ని ఇస్తాడు. ఆయన ఆశీర్వదించి పంపిస్తాడు కదా! నిన్ను ఎలా తీసుకురావాలి మంచి బాటలోకి. అలా మన మాట అనేది అసలెప్పుడు కూడా అనకూడదనమాట. అందుకు మా మాట నువ్వు వినలేదు కదా! నువ్వెలా పైకొస్తావో మేము చూస్తామని తల్లిదండ్రులు పిల్లలు అంటూ ఉంటారు. నా మాట ఇంటలేదు గదా! నువ్వెలా పైకొస్తావో చూస్తామంటారు కోపంలో. అలా కూడా అనకూడదు. ఎందుకంటే కోపమొచ్చినప్పుడు మౌనంగా ఉండిపోండని మనకి మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఊరికే మౌనం అనేది అనుకుంటారు మనకి చేతకానితనమని. కానీ ఆ మౌనంలో మనం ఎంతో నేర్చుకునేది ఉంటుందనమాట. అందువల్ల చెప్పింది ఒకటి చేయడానికి రాదు. నువ్వు మొద్దువి అని టీచర్లు తిడుతూ ఉంటారు పిల్లల్ని. నువ్వు చెప్పింది ఒకటి, చేయడానికి నీకు చదవడానికి నీకసలు రాదు. నువ్వు ఒక మొద్దువే అంటారు. అంతే గదా! ఇప్పుడు స్కూల్‌లో జరుగుతుంది ఇదే. వాడు బాగుపడడం నాకిష్టం లేదంటాం. మనస్సులో అనుకునే భావన కూడా వాళ్ళకి వెళ్లి తగిలిద్దనమాట. అంటే వాళ్ళు బాగుపడడం నాకిష్టం లేదు. అనే భావన మన మనసులో ఉందనుకోండి. అది వాళ్ళకెళ్ళిద్ది. పైకేమో వాళ్ళు బాగుండాలి అని మనం అనుకున్నామనుకోండి. పైన అది వర్తించదు. నీ లోపలిదే వర్తించిద్ది. అందువల్ల నేను వాడిని పైకి రానివ్వను అంటాం. మనం రానీయకపోయినా వాళ్ళకి అలాంటి పరిస్థితులే వచ్చేస్తాయన్నమాట. అందుకే మనం ఏది కూడా మాటలు తూలకూడదు. వాడి పంటలు అస్సలు పండకూడదు అంటారు. అంటే వ్యవసాయదారులు. అది కూడా నిజంగా జరుగుతుంది. వాడు చాలా మోసగాడు. వాడట్లే పోతాడంటారు. మోసగాడు ఒక్కసారి మోసం చేశాడనుకోండి మనం అదే ఊహించేసుకుంటాం. ఒక అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా! చూడం. వాడట్లే పోతాడని వాడిని చెడమడ తిడతాం. అలా మనం వాడు అంతకంతగా అనుభవిస్తాడు అంటాం. నన్ను బాధ పెట్టాడు గాబట్టి, అంతకంత అనుభవిస్తాడని మనం అంటూ ఉంటాం. అందుకే మనం ఎప్పుడు కూడా మన మాటల్ని చెడుగా వాడకూడదు. నెగెటివ్ ఆశీర్వాదములు లేదా శాపములు ఇచ్చినట్లు ఇలాంటియన్నీ చేస్తే. అందువల్లే ఇంకా మనము ఇతరులను చూసి ఓర్వలేకపోయినా, అసూయ పడినా, అయిష్టంతో ఇతరుల శుభాల్ని మనం కాంక్షించకపోయినా కూడా అంటే ఇప్పుడు మనం మంచి బట్టలు కట్టుకుంటారు. ఎవరైనా చూసి ఓర్వలేరు. ఎందుకంటే నాకు లేదు కదా అనేది. కానీ భావన కూడా చాలా ముఖ్యమే కదా! అందుకే అంటారు, ఇదిగో నేనిలా ఫంక్షన్‌కి వెళ్ళొచ్చాను. నాకు దిష్టి తగిలిందని. అందుకే దిష్టి పెట్టినా కూడా మనం శాపమే ఇస్తున్నట్లు. ఆశీర్వాదం, శాపం. కానీ గుర్తుంచుకోండి. ఒక వేప గింజని నాటితే అది ఆ చెట్టు పెరిగి ఎన్ని చేదు వేప గింజలనిస్తుందో, మన లోపల ఎంత చెడుని నాటతామో, అంత చెడు ఉద్భవించిద్ది. అదే ఒక మామిడి టెంకన నాటితే అది ఎన్ని మామిడి పండ్లు ఇస్తుందో,
అలా మనలో మంచిని నాటితే మనకన్ని మంచి జరుగుతుందని ఇక్కడ చెప్పుకున్నాం. మరి అంతే కదా! ఇక్కడ ప్రకృతి నియమము, మన నియమము. అంటే మనుషులు, ఇక్కడ ప్రకృతి. అందులో ఉన్నది మనమే, ప్రకృతిలో ఉన్నది మనమే, ఈ దేహంలో ఉన్నది కూడా మనమే కాబట్టి అలా చెప్పుకుంటున్నాం అన్నమాట. అందువల్ల అంటే ప్రకృతి ధర్మం మనం ఇచ్చినదే ఎన్నో రెట్లు ఇచ్చి మనకు తిరిగిస్తుంది. కావున మనం శాపాలు ఇచ్చుకుంటూ వెళితే అదే రూపాల్లో మనకు ఎన్నో రెట్లు తిరిగి వస్తాయన్నమాట. అందుకే శపించకూడదు ఎవరిని. అంటే ఆశీర్వదించాలి. కావుననే మనం మాటల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, చేష్టల రూపంలో కానీ, భావనల రూపంలో కానీ ఇతరులకు హాని తలపెట్టకూడదు. అంతా మంచే జరగాలని మనం భావించాలి. అందుకే మన జీవితాలని ఇలా ఇంకా ఇంకా పతనమైపోతున్నాయి. అంతే కదా మరి. ఇక్కడ మనం దుర్యోధనుడు పతనమైపోయారు. పాండవులు 5గురు కూడా రాజ్యం ఏలారు. తర్వాత వాళ్ళు కూడా దాన్ని ఉంచుకోలేదన్నమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు వచ్చి వాళ్ళకి 5 రాజ్యాలు ఇవ్వండి, మనం శాంతియుతంగా ఉందాము అని అడుగుతారు. 2 సార్లు అవకాశం ఇస్తాడనమాట. యుద్ధం జరగకుండా ఉండాలని. కానీ అక్కడ ఏం చేస్తారు? దుర్యోధనుడు ఆయన యొక్క కోపం అనేది ఇతరుల మీద శాపంగా మార్చాడనమాట. కానీ అతను ఎంతైతే విడుదల చేశాడో అంతకంత అతను సర్వనాశనం అయిపోయాడు. అందుకే ఎప్పుడు కూడా మనం మన పురాణాల్లో వాళ్ళనే తీసుకుంటే, మన ప్రకృతిలో ఉండే పంచభూతాలను తీసుకుంటే, మనకున్న వృక్షాలని తీసుకుంటే మనకు అర్థమైపోయిద్ది. ఇప్పుడు వేప చెట్టు చేదు అని మనం అనుకుంటాం. ఆ చేదులో కూడా మాధుర్యం ఉందని మనం తెలుసుకున్నాం. ఎలా? మనకేదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, అమ్మవారు పోసినప్పుడు, మరి ఆ వేప చెట్టు ఆకుల్ని తెచ్చే కదా మనం స్నానం చేస్తున్నాం. అంటే ఆ వేపలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉందని చెట్ల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కానీ మనలో ఉన్న నెగెటివ్‌ని మనం ఎందుకు తీసేయలేకపోతున్నాం అంటే, ఈర్ష్య అనే భావన ఉండడం వల్ల వాళ్ళకి అంతుంది, ఇంతుందనే బాధ, వాళ్ళు నాకంటే ఎక్కువగా అందంగా ఉన్నారని, ఎక్కువగా ఆస్తులున్నాయని, ఎక్కువగా కార్లున్నాయని ఓర్వలేకపోవడం అన్నమాట. అందుకే మనం ఏం చేయాలంటే, దీన్ని కూడా సాధన చేయాలి. వాళ్ళు అలా ఉన్నా కూడా ఇంకా మంచిగా ఉండాలి అని మనం ఆశీర్వదిస్తే మనకింకా ఎక్కువ వస్తాయి. మనం నిన్న మనీ గురించి అలా చెప్పుకున్నాం. డబ్బులు మన దగ్గర లేనప్పుడు ఒక ₹100 నా దగ్గర ఉన్నాయి, అవి ఇంకా ఎక్కువ ఎక్కువ పెరుగుతాయని. అలాగే ఆశీర్వాదం కూడా ఎదుటి వాళ్ళకి ఇచ్చే బ్లెస్సింగ్స్ అనేవి మనకి తిప్పి మళ్ళీ భగవంతుడు మనకిస్తాడు. అంతే కదా! సముద్రంలోకి ఒకటి మనం ఏదైనా ఇసిరేస్తే సముద్రం తెచ్చి మళ్ళీ ఒడ్డున పెట్టేస్తుంది. ఎందుకంటే అది సముద్రుడి యొక్క తత్వం అన్నమాట. అలాగే మనం కూడా మనం ఏదిస్తే మన లోపలికి అది వస్తుందన్నమాట. అందుకే మన జీవితాలు ఇలా పతనమైపోతున్నాయి. కావుననే పెద్దలన్నారు, "నువ్వు ఇతరుల శుభాలు కోరుకుంటే భగవంతుడు నీ శుభం కోరుకుంటాడు. మరి ప్రసాదిస్తాడు" అని. నీ యొక్క శుభాన్ని ప్రసాదిస్తాడు అని. మరి ఆశీర్వాదం మనం ఎలా సాధన చేయాలి మిత్రులారా? మన జీవితాలు ఆశీర్వాదమును ఇచ్చిపుచ్చుకోవడం విడిపోవాలి. నిండిపోవాలన్నమాట. నిండిపోవాలి. నన్ను నేను ఆశీర్వదించుకుంటున్నాను. ఎదుటి వాళ్ళు నేను బాగుండాలని ఆశీర్వదిస్తున్నాను అని మనం ఎక్కువగా మనం ప్రార్థన చేయాలన్నమాట. అంతేగాని ఇప్పుడు చూడండి, పిల్లలు ఇప్పుడు పిల్లలు కొట్టుకున్నారు. టీవీ రిమోట్ కోసం కొట్టుకున్నారు. కొట్టుకున్నప్పుడు ఆ గొడవ వల్ల ఒక పిల్ల సూసైడ్ చేసుకొని చనిపోయింది. చూడండి ఇది. అయితే దీంట్లో మనం తెలుసుకోవాల్సిందేందంటే, మనం అంటాం, ఏంటి రిమోట్ కోసమే కొట్టుకొని ఇలా చేసుకుందా? లేకుంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న సరిగ్గా లేరేమో అంటాం. కానీ అది కాదు. వాళ్ళకున్న కర్మ అంటే పితృదోషం అనేది యాక్టివేట్ అయినప్పుడు ఆ పిల్లలు అలా చేస్తారన్నమాట. అది వాళ్ళ మీద ప్రభావితం చూపిచ్చిద్ది. ఇప్పుడు మనం తెలుసుకున్నాం. తొందరగా మన నోట్లో నుంచి మాట అనేది వదలమనమాట. అదే భౌతికంగా ఉంటే నెగెటివ్ ఆలోచనలన్నీ వదులుతూ ఉంటాం. అందుకే మనం ఎప్పుడూ కూడా అలాంటివి కాకుండా అక్కడ అన్ని కోణాల్లో చూసి మనం మాట్లాడాలి. మనకు తెలియనప్పుడు అసలు కామ్‌గా కూర్చోవాలనమాట. ఇప్పుడు మనం ఒక చోటకెళ్తాం. ఇద్దరు వ్యక్తులు బాధలో ఉంటారు. ఒకళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికెళ్తాం. వాళ్ళు కూడా వాళ్ళ వర్షన్‌లో చెప్తారు.
వీళ్ళు అడుగుతారు ఏమన్నారు మా వాళ్ళని. అన్నప్పుడు మనం చెప్పకూడదు. ఎందుకంటే ఎవరి బాధ వాళ్ళది కదా! అని మనం అర్థం చేసుకొని ముందలకెళ్ళాలి కానీ, మీ వాళ్ళు ఎలా అన్నారు? ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు ఒకటే. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి మనల్ని శాపనార్థాలు పెడతారనమాట. అందుకే ఎప్పుడూ కూడా ఎక్కడి విషయం అక్కడ వదిలేయాలనమాట. లేకుంటే గరళంలో పెట్టుకోవాలి శివుడులాగా. మరి ఆయన గరళ కంటకుడు అని ఎందుకంటారంటే, అక్కడ ఆలాహలం చిందించినప్పుడు ఆయన గొంతులో పెట్టుకున్నప్పుడు పార్వతీదేవొచ్చి ఇలా గొంతు పట్టుకుంటదనమాట. ఎందుకంటే కడుపులోకెళ్ళినా ఆయన ఇదైపోతాడు. తలలోకెళ్ళే ఇదైపోతాడు. అందుకే గొంతులో పెట్టుకుంటాడు. అందుకే మనం కూడా ఎవరైనా ఏమైనా మాట చెప్పినప్పుడు ఇక్కడే ఉండాలి. అంతేకాని ఇటు వెళ్ళకూడదనమాట. అంటే ఇటు చెవులకి పంపించకూడదు. అప్పుడు పంపించినప్పుడు ఏమవుతాయి? ఈమె నా దగ్గరే ఇలా చెప్పిందంటే ఇంకొకళ్ళ దగ్గర ఎలా చెప్తుందో అంటారనమాట. అందుకే మనం మౌనంగా ఉండాలనమాట. ఇతర విషయాలకు ఆశీర్వాదం ఇవ్వాలి. మనం మనల్ని ఆశీర్వదించుకోవాలి. మనం ఇతరుల నుండి ఆశీర్వాదాలు పొందాలనమాట. ఆశీర్వాదం అంటే శక్తినివ్వడము. శక్తినివ్వడం మన శక్తినివ్వడమే మరి. మరి భగవంతుడు మనకు శక్తినిచ్చాడు కదా! ఆశీర్వదిస్తున్నాడంటే ఆషామాషా కాదు కదా! అందువల్ల మనం శక్తినివ్వాలి. ఇతరులు బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు నీకు తగ్గిద్దిలే, ఏం అవ్వదులే అని పాజిటివ్ వైబ్రేషన్స్ మన వైపు నుంచి వెళ్ళాలి. అంతేకాని నీకెప్పుడు చూసినా బాగలేదంటావు, అన్నీ తింటావు అనే నెగెటివ్ మాటలు వదలకూడదనమాట. నీకు తగ్గిద్ది. నిదానంగా తగ్గిద్ది. కొంచెం టైం తీసుకుంటదని మనం పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తే వాళ్ళలో కూడా అదే విధంగా ఆలోచనుండాలి మళ్ళీ. నిజంగా వాళ్ళంటున్నారంటే నాకు తగ్గిద్దిలే అనే భావన ఉన్నప్పుడు మనమిచ్చే ఆశీర్వాదానికి శక్తి వచ్చిద్దనమాట. అందువల్ల మన శరీర భాగాల్ని వాటి పనితీరును ఆశీర్వదించాలి. మన దేహంలో ఉన్న ఈ 72,000 నాడులను మనం పని చేస్తున్నామంటే, ఆ భగవంతుడిచ్చిన ఈ దేహాన్ని ఆశీర్వదించుకోవాలి. నా మనసు నిర్మాణాత్మకంగా అమరవలెనని, అందులోని మలిన్యాలు తొలగిపోవాలని ఆశీర్వదించుకోవాలి. నా మనసు చాలా పరిమళంగా ఉండాలి, సుగంధ పరిమళంగా ఉండాలని మనం ఆశీర్వదించుకోవాలి. మరి కృష్ణుడు అంతే కదా! చాలా చక్కగా తన్మయత్వంలో ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఎంత ఇదిగా ఉన్నా కూడా అలంకరణ అనేది అస్సలు మానేయడాయన. అలంకరించుకుంటాడు. అలంకార ప్రియుడాయన. అందువల్ల ఆయనలాగా మనం కూడా మాలిన్యాలను తొలగించుకోవాలి. ఆ మాలిన్యం అనేది మనల్ని కాల్చివేయకుండా చూసుకోవాలనమాట. ఎందుకంటే యద్భావం తద్భవతి అంటారు కదా! మనం ఏదిస్తే మనకదే వచ్చిద్ది కదా! అందుకే నాలో చక్కటి జ్ఞానం ఉన్నది. నా యొక్క బుద్ధి మంచిగా పనిచేస్తున్నది. నా బుద్ధి ప్రకారమే నేను నడుస్తున్నాను. కాబట్టి నా బుద్ధి చాలా మంచిగా ఉందనే ఆశీర్వదించుకోవడం. మనల్ని మనం ఆశీర్వదించుకోవడం అన్నమాట. సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో ఉండాలని, నేను ఉండాలని, ఎదుటి వాళ్ళు ఉండాలని నేను ఆశీర్వదించుకుంటున్నాను, ఆశీర్వదిస్తున్నాను అని మనల్ని మనం ఇలా ఆశీర్వదించుకోవాలి. అందుకే మనం మీరే భగవంతులని భావించి ఇతరులని కూడా దీవించండి. నేనే భగవంతుడినని ఇతరులను కూడా దీవించాలి. అంటే నీ లోపల, బయట ఒకటే ఆలోచనతో ఉండి మనం ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదానికి ఫలితం అనేది వస్తుందనమాట. ప్రపంచంలోని మనస్సులను ప్రశాంతంగా ఉండాలని దీవించండి. చూడండి ఈ సృష్టిలో అన్నిటి అందరూ బాగుండాలి. వాళ్ళ మనసులు కూడా మంచిగా ఉండాలని మనం దీవించాలంట. ప్రపంచంలోని వ్యక్తులందరూ జ్ఞానవంతులైనట్లుగా మనం ఆశీర్వదించాలి. అంటే మనం భావించినప్పుడు నిజంగానే జరుగుతుందంట. ప్రపంచమంతా జ్ఞానమయమైపోయినట్లు ఒక నూతన ఆధ్యాత్మిక ప్రపంచం సృష్టించినట్లుగా మనం ఈ భూమండలాన్ని దీవించాలి. అంతే కదా! ఇప్పుడు మనం నిజంగా చెప్తే ఇదివరకు మీద ఇప్పుడు ఆత్మజ్ఞానం అన్నది ఈ సృష్టి అంతా కూడా నిర్మితం అవుతుంది. ఎక్కడికెళ్ళినా కూడా ధ్యానం అంటున్నారనమాట. కొంతమంది ఏమంటున్నారు, "ఈ వయసులోనే నువ్వు ధ్యానంలోకెళ్తావేంటి? చిన్న వయసే కదా!" అంటున్నారు. తెలియని అజ్ఞానులు. కానీ తెలిసిన జ్ఞానులు పిల్లల్ని కూడా ఇందులోనికి తీసుకురావాలని, పిల్లల చేత కూడా ఆ జ్ఞానం అనేది రావాలని జెప్పేసి మనం చాలా మంచిగా ప్రయత్నం చేస్తున్నాం. అంతే కదా! ఇప్పుడు మన ఇంట్లో మనం ధ్యానం చేస్తాం. మన ఇంట్లో కొంతమంది చేయరు. నే మనం అనుకోవాలి. నా ఇంట్లో నా కుటుంబ సభ్యులందరూ కూడా శాకాహారులుగా మారిపోయారు.
వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు అని భావించుకోవాలి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే ఒక ఆమె ధ్యానం చేస్తారు. 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తది. ఆమె నాన్ వెజ్ మానేసింది. వాళ్ళ ఇంట్లో మాత్రం వాళ్ళు నాన్ వెజ్ మానేయలేదు. ఈమె వండడం మానేసింది, తినడం మానేసింది. ఇంట్లో వాళ్ళు ఓకే. ప్రకృతి అన్నీ సహకరించాయి. కానీ ఏమైందంటే వీళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చే ఒక పనామె చేత మాంసం అనేది వండమని అడిగారనమాట. కిందే ఉంటారు కాబట్టి. అడిగినప్పుడు వాళ్ళు సరే అని చెప్పేసి వాళ్ళు వండిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈమెకి బాధ కలిగేదనమాట. నేను ఇలా సంకల్పం పెట్టుకుంటే ఎందుకు మాస్టర్స్ ఇలా చేస్తున్నారని బాధపడేది. వాళ్ళు కూడా శాకాహారులుగా మారాలి. వీళ్ళు ఇలా వండిస్తూ ఉంటే వాళ్ళకి అలా అలవాటైపోయిద్దని చెప్పేసి ఈమె అనుకుంటూ ఉంది. అనుకుంటూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ ద్వారా కూడా వండకుండా ఉండే సిట్యుయేషన్ అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎదురైందనమాట. చూడండి. భగవంతుడిని మనం ఏది అడిగితే అది ఇస్తాడంటే ఇది మరి ప్రకృతి సృష్టి కోణంలో చాలా మంచిది కదా! ఆమె కోరుకున్నది మంచిదే కదా! అందుకని సృష్టి ఏం చేసింది? వీళ్ళింట్లో ఏదో వాళ్ళు తీయడం, వీళ్ళు చూడటం, దొంగతనం అనేది చేయడం చూసి ఇక వీళ్ళు తీసేసారనమాట. ఈమేం అనలేదు ధ్యానం చేసామె. పోనీలే తీస్తే తీశారులే వాళ్ళేం అనుకో అది ఇదని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అన్నారనమాట. అన్నా కూడా వాళ్ళు ఊరుకోకుండా వాళ్ళని మానేపిచ్చారనమాట. అంటే అప్పుడు వీళ్ళన్నారు, "మీ ఇంట్లో మీరొండిన తిండి తినడం వల్లే కదా! మీరిలా చేశారు మాకు" అని వీళ్ళింట్లో వాళ్ళన్నారనమాట. అంటే ఎంత అద్భుతమో గదా ఫ్రెండ్స్. ఎందుకంటే అది మరి హింసాత్మకమైన కూడు కదా! ఈమేమో సాధన చేసి వాళ్ళు కూడా మానేయాలి, మానేయాలని సాధన చేస్తూ ఉంది. అంటే మనం చెబుతూ ఉంటాం ఇంట్లో వాళ్ళకి కూడా. కానీ వాళ్ళు వినరు కదా! వాళ్ళ యొక్క అజ్ఞానంలో వాళ్ళుంటారు కాబట్టి దాన్ని కూడా మనం ఆశీర్వదించి వాళ్ళు మానేస్తున్నారు అని మనం భావిస్తూ ఉన్నప్పుడు అది జరుగుతుంది 100%. కానీ వీళ్ళేం చేస్తారు ఏదో ఒక విధంగా నేను చేయాలనే వాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుంది గదా! వాళ్ళు కూడా దైవ సకలాలే కదా! అప్పుడు వాళ్ళు కొన్నాళ్ళు మాత్రమే అది జరిగింది. ఎక్కువ రోజులు జరగల. 15 రోజులు మాత్రమే వాళ్ళు అలా చేయగలిగారనమాట. ఆ తర్వాత ఈమె మనసులో అనుకుంటూ ఉంటుంది. దీన్నెలా రిమూవ్ చేయాలి? వీళ్ళు వండకుండా ఎలా చేయాలి? అని అనుకుంటూ భగవంతుడికి చెప్పుకుంది. మాస్టర్స్ మీరు మా ఇంట్లో వాళ్ళు కూడా తినకుండా ఉండేలాగా దీన్నెలా చేయాలి? వాళ్ళని మనం ఏమనకూడదు. మనం తెలుసుకున్న జ్ఞానం పరిధిని బట్టి అని అనుకున్నప్పుడు భగవంతుడు ఆటోమేటిక్‌గా ఆమెకి సహకరించారనమాట. అంటే ఏ గొడవ లేకుండా ఎంతో ప్రేమతో ఆహ్, వాళ్ళెళ్ళిపోయారనమాట. "నువ్వు తీస్తే" ఈమె చెప్పిందనమాట. తీసావులే నువ్వేం బాధపడకు. దాని గురించి ఆలోచించకని చెప్పిందనమాట. వాళ్ళింక అక్కడి నుంచి ఖాళీ చేసి ఎళ్ళిపోయారు. చూడండి వీళ్ళకి వండి పెడుతూ ఉండేవాళ్ళు నాన్ వెజ్. అంటే కింద వండి తీసుకొచ్చేవాళ్ళు. వీళ్ళు తినేవాళ్ళనమాట. ఆ తెచ్చినప్పుడల్లా బాధ కలిగేది ఆమెకి. ఎలా అనుకునేది. వాళ్ళ హస్బెండ్ అనేవాడనమాట. "నువ్వు వండంది గాక అమ్మ అడుక్కు తిననీయదు" అంటారు గదా! అలా నువ్వు వండ పెట్టవు, వాళ్ళు తెచ్చిపెట్టనివా అనంటే, సరేలే అని మౌనమైపోయింది ఆ క్షణంలో. అయిపోయి భగవంతుడినే ప్రార్థించింది. అలా మన ఆశీర్వాదం అనేది అలా మన ఈ సృష్టి అంతా కూడా ఆధ్యాత్మిక ప్రపంచం అయిపోయినట్లుగా మనం ఈ భూమండలమై అంతా కూడా అయినట్లు దీవించాలి. పంచభూతాల్ని కాలుష్యం అయిపోయినాయనంటే కాలుష్య రహితంగా అవునుగాక అని మనం మారిపోవును కాగా అని దీవించాలి. సూర్యచంద్రులు మొదలగు సమస్త నక్షత్ర మండలాలు తేజోమానంగా ఉండాలని దీవించాలి. ఇంకా మీరు వాడే వస్తువులను మీ ఆస్తిపాస్తులను ప్రేమించి ఇంకా ఎక్కువయ్యేలాగా మాకు ఎంత మంచిదో అంత జరిగేలాగా అని మనం భావించాలనమాట. అలా మనం అన్నీ కూడా హిందూ సాంప్రదాయంలో ప్రతి అణువణువులోని ఈ ఆశీర్వాద శక్తి యొక్క మహిమ చెప్పబడి ఉందనమాట. నిజమే కదా! ప్రతి శ్లోకంలో మనం పాటించే ప్రతి సాంప్రదాయంలో హిందూ యొక్క సాంప్రదాయం అణువణువు కూడా ఈ నిమిడి ఉంది. అంతే కదా! ఇప్పుడు మనకు పండగొచ్చిందంటే చక్కగా తోరణాలు కడతారు. అవెందుకంటే మనం బయట నుంచి లోపలికొచ్చినప్పుడు మన తల మీద నెగెటివ్ అనేది ఉండిద్ది కాబట్టి అది లాగేసిద్దని. కింద పసుపు రాస్తాం గడపకి. అదెందుకు రాస్తామంటే నెగెటివ్ అనేది రాకుండా ఉంటుందని. కాళ్ళ ద్వారా కూడా నెగెటివ్ శక్తి వచ్చిద్ది కాబట్టి అది కూడా రాకుండా ఉంటుందని. వాకిలి ముందల ముగ్గు వేస్తున్నాం. ఆ ముగ్గులో పిండి పదార్థం అనేది చీమలు తింటాయని మనం ముగ్గేస్తాం. ఇదంతా కూడా మన హిందూ సాంప్రదాయంలో నిమిడీకృతమై ఉందనమాట. అందువల్ల
మనం ఎప్పుడూ కూడా మహిమ అనేది చెప్పబడింది. అందుకు అనుగుణంగా ఎన్నో సంస్కృతులు, శ్లోకాలు, మరి వాక్యాలు ఉన్నాయన్నమాట. అంటే చాలా కాలం బ్రతకమని, దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తాము. సుఖ జీవితం ఆహ్, సుఖ జీవితం జీవించమని సుఖీ భవ అని దీవిస్తాము. ఇంకా కోరుకున్న కోరికలు నెరవేరుగాక అంటే అభిష్ట సిద్ధి రస్తు అని దీవిస్తూ ఉంటాము. ధనము, శుభము, కళ్యాణము కలుగగాక అంటే శ్రీరస్తు శుభమస్తు అని దీవిస్తూ, కళ్యాణమస్తు అని దీవిస్తూ ఉంటాం. శుభ క శుభం కలగాలంటే ఎవరైనా ఎక్కడైనా వెళ్తుంటే శుభం భూయాత్ అంటాం. నిజంగానే జరిగిద్ది. మరి బ్రాహ్మణులు అంతే కదా! మనం గుడికెళ్ళినప్పుడు బ్రాహ్మణునికి కాళ్ళకి దండం పెట్టుకొని అలా అంటాం. కానీ నిజంగా అయితే గుడికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణుల కాళ్ళకి దండం పెట్టకూడదు. ఎందుకంటే అక్కడ ఎదురుగా భగవంతుడు ఉంటాడు కాబట్టి మనం ఎక్కడ ఎవరికి పెట్టకూడదనమాట. ఆయనకే దండం పెట్టుకోవాలి అని మనం సాంప్రదాయ పద్ధతులు చెప్తున్నాయన్నమాట. అందువల్ల అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, ఐశ్వర్యాలు నీకు ప్రాప్తించుగాక అని, సకల విద్యా ప్రాప్తిరస్తు, నువ్వు విద్యలో మంచిగా ముందలకు వెళ్ళుగాక అని మనం అంటూ ఉంటాం. సర్వే జన సుఖినో భవంతు అంటాం. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని అంటూ ఉంటాం. అలా ఇలా భూమి భూమంగళం, ఉదకమంగళం, వాయుమంగళం, అగ్నిమంగళం, గగనమంగళం, సూర్యమంగళం, చంద్రమంగళం, జగత్మంగళం, జీవమంగళం, దేహమంగళం, మనోమంగళం, ఆత్మమంగళం, సర్వమంగళం భవతు అని ఇలా మనం ఆశీర్వాదాలని ఇస్తూ ఉంటాం అన్నమాట. అలా ఆశీర్వదించాలంట. పంచభూతాల్ని, సూర్య చంద్రాదుల్ని ఈ ప్రపంచంలో 84 లక్షల కోట్ల జీవరాశులు శరీరము, మనసు, ఆత్మ మరియు సృష్టి సర్వస్వం మంగళకరంగా అగుగాక అని మనం ఎప్పుడు కూడా నిరంతరం అనుకోవాలంట. అలా అనుకోకపోతే ఏమవుతుందంటే అవే సృష్టించబడతాయి. మనం చెడుగా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా! ఆ చెడు ప్రకృతిలోకి వెళ్ళుద్దనమాట. అందుకే ఎప్పుడు కూడా ఆశీర్వాదం చాలా ముఖ్యం. మన శరీరంలో బాగలేదనుకోండి, హీలింగ్ చేసుకుంటున్నాం కూర్చొని ధ్యానంలో. ఏమని? నాకు ఇక్కడ నొప్పుంది. ఆ నొప్పి అనేది హీలింగ్ జరుగుతుంది అని మనం అక్కడ ఆ యొక్క వెలుగుని పంపిస్తున్నాం ధ్యానంలో కూర్చొని. అలా ఆశీర్వాదం గురించి చెప్పుకున్నాం. ఇంకా నెక్స్ట్‌ది శాంతి గురించి చెప్పుకుంటున్నాం. ఇక ఇంకోటి శాంతి. నిజానికి ప్రతి మానవుడు తనలోను మరి ప్రపంచంలోను శాంతి కోసమే పరితపిస్తూ ఉంటాడు. అంతే కదా! ఇప్పుడు మనం ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి మనం ఏం చేస్తాం? సాంబ్రాణేస్తాం. భౌతికంగా దీపారాధన చేస్తాం. పాజిటివ్ వైబ్రేషన్ కోసం. చాలా ప్రశాంతంగా ఉండడానికి. ఎందుకంటే ఆ యొక్క స్మెల్ నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనం ఎంత హాయిగా ఉంటాం. ఇంట్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ యొక్క మంచి వాసన వల్ల. అందుకే శాంతి గురించి పరిగెడుతూ ఉంటాడు. ఇది చాలా అద్భుతమైన భావన. ఈ భావన మనలో ఉంటే శాంతి అనేది ఉంటే బీపీలు, షుగర్‌లు, అనారోగ్యాలు రావు. మన దరి చేరవు. శాంతత, ప్రశాంతత ప్రతి మానవ మనస్సుకు అత్యంత ఆవశ్యకత. శాంతం, ప్రశాంతత అనేది అత్యంత ఆవశ్యకత అన్నమాట. మనం అంతే గదా! శాంతంగా గావాలి, ప్రశాంతంగా ఉండాలి. మానసిక ప్రశాంతతే కోసమే మానవుడు ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశిస్తున్నాడు. మరంతే కదా! ఇప్పుడు చూడండి నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఆమె పాప చనిపోయింది. చనిపోయిన తర్వాత మరి వాళ్ళు బాగా మానసికంగా చాలా బాధలోకి వెళ్ళిపోతారు. శాంతం అనేది ఉండదు ఇంట్లో. ఇక వాళ్ళేం చేస్తారు వెతుకుతూ ఉంటారనమాట. వెతికినా ఇక కొంతమందేమో ధ్యానంలోకొస్తారు. కొంతమందేమో వాళ్ళకు ఉన్న వృత్తి కానీ, ఉద్యోగం కానీ అటువైపు మొగ్గు చూపి ముందలకు వెళ్ళిపోతారు. ఎక్కడో చోట ప్రశాంతత వెతుక్కోవాలని. కానీ ఆ బాధనేది భౌతిక దేహానికి ఎప్పుడూ ఉంటుందనమాట. చాలా మందేం జేస్తారంటే ఇదిగో ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపుతారనమాట. ఎందుకంటే సరెండర్‌నెస్ ఒచ్చేసిద్ది గదా! ఇందులోకొచ్చిన తర్వాత మంచి మాటలు వినాలి. ధ్యానం చేసుకుందాం. మనకి మంచిగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు వాళ్ళు వీళ్ళు. చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం ఒకసారి ప్రయత్నిద్దాంలే అని మనం ఇందులోకొచ్చేస్తాం. చాలా మంది ఇలా ప్రయత్నిస్తూ ఉంటారు. మనం మన మనస్సు ప్రశాంతంగా ఉంటే మన శరీరంలో ఏ రోగం వస్తుంది చెప్పండి మిత్రులారా? నిజమే గదా! మన మనసు ప్రశాంతంగా ఉంటే ఏ రోగం రాదు. మనకు ముసలితనం కూడా రాదనమాట. ఎందుకంటే ఆహ్, శాశ్వతత్వంలో అశాశ్వతత్వాన్ని, అశాశ్వతత్వంలో శాశ్వతత్వాన్ని మనం చూడగలిగినప్పుడు
ఆ యొక్క ముసలితనం రాదు, అనారోగ్యాలు కూడా రావు. మనం ఎక్కువగా ఆలోచించడం, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచించి మనశ్శాంతిని మనం కోల్పోతున్నాం అన్నమాట. ప్రశాంతత అనేది. ఇది ఎలాగో చూద్దాం. శరీరం అనే వాహనానికి నడిపే వాహకుడు మనస్సు అన్నమాట. ఈ శరీరం అనే వాహనాన్ని నడపడానికి మనసును ఉంటుంది. వాహనం నడిపేవాడిని బట్టి వాహనం యొక్క మన్నిక ఆధారపడి ఉంటుంది. అంతే కదా! మనం ఇప్పుడు మంచి కారు కొంటాం. మనం ఎంతో జాగ్రత్తగా మంచిగా నడుపుతూ ఉంటాం. అంతే గదా! అదే వేరే వాళ్ళకిస్తాం. అది వాళ్ళకి సరిగ్గా నడపడం రాకపోతే దాన్ని అటు ఇటు గుద్దుతూ ఉంటారు. అప్పుడు దాని మన్నికనేది ఏముంది తగ్గిపోద్ది. ఇప్పుడు మన మన మనసుని శుద్ధిగా ఉంచుకున్నామనుకోండి, ఇతరుల పట్ల ద్వేషం ఇయన్నీ కూడా తీసేసి మనం మంచిగా ఉంచుకున్నామనుకోండి, మన ఈ శరీరం కూడా ఎన్నో రోజులు మన్నికగా పనిచేస్తుందనమాట. అదే మన మనసుని పాడు చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఇతరుల పట్ల ఆలోచనలు మోస్తూ ఉన్నామనుకోండి, ఈ దేహం కూడా పాడైపోయిద్దనమాట. అందుకే ఇక్కడ మన్నికను బట్టి ఉంటుంది. మానసిక అవస్థ ఎలా ఉంటుందో మన శరీర వ్యవస్థ అలా ఉంటుంది. మన మానసిక వ్యవస్థ ఎలా ఉంటుందో మన శరీర వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది. దీన్నే సైకో సోమటిజం అంటారనమాట. సైకో అంటే మనసు, మరి సోమట అంటే శరీరం. మనసు ఎలా ఉంటే మనసు అలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంగ్లీష్‌లో అంటూ ఉంటారు కదా! సైకోసోమటిజం అని. అలా అలా ఉంటుందనమాట. మనసు అశాంతితో అల్లకల్లోలంగా ఉంటే, ఇక శరీరం పరిస్థితి ఏమవుతుందో చూడండి ఫ్రెండ్స్. నిజమే కదా! నిద్రుండదు. సరైన ఆహారం ఉండదు. ఇక మనస్సు వేదన చెందినప్పుడు ఇక మనం మనుషులం అవ్వమనమాట. అందుకే మనస్సుని బాగా సరిచేయాలి. అలాగే అస్తవ్యస్తం సర్వరోగాలు పోలవుతాం. ఇదే విషయాన్ని బ్రహ్మర్షి పత్రిజి గారు ఎలా చెప్పారంటే చూడండి. ఆయన వాక్కుల్లో చాలా అద్భుతంగా చెప్పారు. తన ఉనికి సర్వస్వంలో భౌతిక శరీరం అంటే మన యొక్క ఉనికి సర్వస్వంలో భౌతిక శరీరం. ఈ శరీరం మనసు యొక్క సహజమైన నీడ లాంటిది. మన మనసుకి నీడ లాంటిదనమాట ఈ భౌతిక శరీరం. ఈ మనసు ఎలా నడిస్తే ఆ నీడ అలాగ వెళ్తుంది. అంతే కదా! ఇప్పుడు మనం ఎలా వెళ్తే మన నీడ మన వెంటే వచ్చిద్దనమాట. అలాగే ఈ భౌతిక దేహం కూడా మనిషి ఎటెళ్తే ఈ దేహం అలా వెళ్తుంది. అందుకే మనస్సు వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళకూడదంటారు. మనసు ప్రతి చోటకి వెళ్ళిద్ది. చూసొచ్చిద్ది. అలా అని ఈ భౌతిక దేహాన్ని తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్తే అల్లకల్లోలం అవుతుంది. ఇప్పుడు టీవీల్లో, న్యూసుల్లో చూస్తున్నాం కదా! ఇవన్నీ గూడా ఎందుకు జరుగుతున్నాయి? మనసు వెళ్తుంది. మనిషి కూడా ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతున్నాడు. అంటే ఆహ్, ఇక్కడేం చెప్పుకోవాలంటే, మనసు వెళ్ళిన ప్రతి చోటకి మనిషి వెళ్ళగూడదంటే ఆహ్, ఆయన పేరు ఎవరు? హ్మ్. మనసు వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళకూడదంటే ఆహ్, స కృష్ణుడు యొక్క మేనమామ ఉంటాడు కదా! ఆయన ఏం చేస్తాడు? అసురవాణి, అసిరవాణి అని 2 సందేశాలిస్తారు. అంటే నీ చెల్లికి పుట్టే అష్టమ సంతానం ద్వారా నువ్వు చనిపోతావు అని. ఆయనేం చేశారు? అసురవాణిని తీసుకున్నారనమాట. అంటే అతని యొక్క మనసుని పంపించేసాడక్కడికి. ఆ మనసు వెళ్ళిన చోటకి ఈ మనిషి కూడా వెళ్ళిపోయాడు. అసురవాణి, అసిరవాణి. అసిరవాణి అంటే మంచి ఆలోచన. మన మనసు మంచి చెబుతూ ఉంటది. కానీ శరీరం అనేది వినాలి కదా! అప్పుడు మనసుని సరిచేయాలి. అసలు నాకిది వస్తుందంటే నేనెవరికిచ్చాను? నేనెవరికి చేశాను ఇలాంటి కర్మ? అనేది తెలుసుకోలేదు. కంసుడు. కంసుడనమాట. కంసమామ. తెలుసుకోకుండా ఏం చేశాడు? పుట్టిన పిల్లలనందరిని చంపుతూ వచ్చాడనమాట. కానీ ఆయన ఆయన యొక్క మరణానికి శక్తిని పోసాడనమాట. అంటే ఇలా చంపడం వల్ల ఏమైంది? ఆయన మరణం అనేది తథ్యమైంది. అదే రియలైజేషన్ అనేది కలిగిందనుకోండి, ఆ మరణం కూడా పోతుందనమాట. అందుకే మనం అసురవాణి, అసిరవాణి అని మనం భౌతిక దేహమేమో అసురవాణి. మన మనసేమో అశరవాణి. అందుకే మన మనసుని ఎటువైపు పడితే అటువైపు పోనివ్వకూడదు. జాగ్రత్తగా ఉండాలనమాట. అందువల్ల అలా నీడ లాంటిది. భౌతిక శరీరాన్ని సంబంధించిన ప్రతి విషయం మానసిక గర్భంలోంచి ఉద్భవించిందే. మన లోపల మానసిక ఈ శరీరం కూడా లోపల నుంచి ఉద్భవించిందే కదా! మన జీవితమంతా ఈ సోమటిజం యొక్క వ్యక్తీకరణ మాత్రమే. మనసే శరీరాన్ని సృష్టిస్తుంది.
మన మనసే శరీరాన్ని సృష్టిస్తుంది. మనసు గురించి మనం జాగ్రత్తలు తీసుకుంటే మనము మన శరీరాల గురించి జాగ్రత్తలు తీసుకున్నట్లే. ఇప్పుడు మన మనసు కంట్రోల్‌లో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పినట్లు వింటుంది. ఎందుకు వింటుంది? ధ్యానం మరి చాలామంది మానసికంగా ఆధ్యాత్మిక ప్రయాణానికి వచ్చేస్తారు మనసు బాగలేనప్పుడు. అలా వచ్చినప్పుడు మనం దీని మీద సాధన చేస్తాం కదా! మనసు మీదే ఎక్కువ పెడతాం. మన మనసు, బుద్ధి, ఆలోచనల మీద పెడతాం. పెట్టినప్పుడు ఈ దేహం కూడా జాగ్రత్తగా ఉండిపోయిద్దనమాట. ఎందుకంటే ప్రతి దానికి మనం వెళ్ళిపోం కదా! మన శరీరంలోని ప్రతి అనారోగ్యము మన స్వంత ఆలోచన విధానాల నుండే పుట్టుకొస్తుందనమాట. అందుకే ప్రతి అనారోగ్యం అంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల లో బీపీ, హై బీపీ వస్తుంది. ఒక మనిషి గురించి బాగా ఆలోచించి తిండి తినకపోవడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. అదెందుకొచ్చిందంటే ఇంకా కర్మ సిద్ధాంతంలోకైతే అది వేరేగా ఉంటుందనమాట. మన ఆలోచనలనేవి వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఆలోచనలే సర్వమునకు మూలం. ఆలోచనలే ఆలోచనలోంచే భావం వస్తుంది కాబట్టి. మన భావాలను మన శరీరంలో నుంచి ప్రతి కణము ప్రతిస్పందిస్తుంది. మన లోపల శరీరంలో ఉన్న ప్రతి కణం 72,000 నాడులు, రక్తం, మాంసం అన్నీ కూడా ప్రతిస్పందిస్తుంది. మరి నెగెటివ్ ఆలోచనల విధానాలను మన వల్ల కణాలు శక్తిని ఇస్తాయన్నమాట. పాజిటివ్ కూడా అంతే ఇస్తుంది. అదే మనం మంచి పని చేశామంటే ఆ రోజంతా ఎంత హుషారుగా ఉంటాం. ఎంతో హ్యాపీగా ఉంటాం. అదే చెడు పని చేశామనుకో నేనెందుకు ఈ పని చేశాను అని మనలో మనమే మదన పడుతూ ఉంటామనమాట. అందుకే ఒక జీవిత కాలపు నెగెటివ్ థింకింగ్ యొక్క ఫలితమే మొసలితనము. ఒక జీవిత కాలం యొక్క నెగెటివ్ ఆలోచనే మన యొక్క ముసలితనం అని చెప్పుకుంటున్నాం. మరి మరణం ఇదివరకే మనం చెప్పుకున్నట్లు చితా దహతి నిర్జీవః చితా దహతి పావక. హ! చిత అంటే శవాన్ని కాల్చే కట్టెలనమాట. చిత అంటే శవాన్ని కాల్చే కట్టెలు. అవి చచ్చిన శరీరాన్ని కాల్చితే చింత మన లోపల చింత ఉంటుంది గదా! అది మన శరీరాన్ని కాల్చేస్తుందనమాట. అంటే చిత అనేది మన శరీరాన్ని కాల్చే కట్టెలైతే, చింత అనేది ఈ శరీరాన్ని బతికున్నప్పుడే ఆహ్, కాల్చేస్తుందనమాట. అందుకే ఎంత చక్కగా మనకి సైకోసోమటిజం గురించి చెప్పారో చూడండి. మన లోపలుండే మన అంటారు ఈళ్ళకి బాగాలేదు వీళ్ళని సైకియాలజిస్ట్ దగ్గరకి తీసుకెళ్ళాలంటారు. ఎందుకంటారంటే, ఇదిగో మనం ఆలోచించే ఆలోచనల వల్ల. కావున మనశ్శాంతి, మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం మనిషికి. శాంతి అనేది చాలా ముఖ్యం. ప్రశాంతతే శరీరక ఆరోగ్యం అనమాట. అందుకే ఇక్కడేమంటారంటే, మన లోపల నుంచి ఈ యొక్క ఆహ్, ప్రశాంతత రావాలంటే ధ్యానం, మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం. ఈ 3 కూడా చాలా అవసరం. కావున మిత్రులారా శాంతత, ప్రశాంతతతో ఉండడము చాలా అద్భుతమైన భావన అనమాట. ఇప్పుడు ఒక పని జరగలేదనుకోండి మనం అనుకున్న పని. ఓకే. ఇప్పుడు జరగలేదంటే ఇప్పుడు మనకు మంచిగా లేదు. తర్వాత జరుగుతుందనే భావన మనం ఉండాలి. అందుకే మన మనసుకి నువ్వు ఏదిస్తే అది ఇస్తుంది. చెడిస్తే చెడు. ఈనాడు మరి ప్రపంచంలో అశాంతి కారణాలు ఎవరనుకున్నారు? మనమే. మనందరి మనసులోంచి బయలుదేరే అశాంతియుతమైన, హింసాత్మకమైన, ప్రాణభీతమయమైన ఆలోచనలే, భయపూరితమైన ఆలోచనలే ఎక్కడికెళ్తున్నాయి అంటే ప్రకృతిలోకి. ఒక ఆలోచన అనునది తిరిగి రాని బాణం లాంటిది. మరంతే గదా! మనిషి ఆలోచన శక్తికి అంత బలం ఉంటుందనమాట. అందుకే మనం ఒక బాణం అనేది మన ఆలోచన అనేది ఒకటి ఇసిరామనుకోండి, అది ఎక్కువగా వెళ్ళిపోతుందనమాట. తిరిగి రాదు. తిరిగి రాని బాణం లాంటిది. ప్రతి ఆలోచన ఒక శక్తి. ఆ శక్తి భూమండలంలోనే, మన దేశాల్లోనే, మన స్వంత జీవితాల్లోనే వైపరీత్యాలను సృష్టిస్తుంది. మరి ప్రకృతి వైపరీత్యాలు, హత్యలు, మానభంగాలు, అన్యాయాలు, కుట్రలు, కుతంత్రాలు, యాక్సిడెంట్లు, ప్రయాణాలు, వాహనాలు పేలిపోవడం ఎలా సంభవిస్తున్నాయనుకున్నారు? మన లోపల నుంచి ఆలోచనలు ప్రకృతిలోకి వెళ్ళిపోతున్నాయి. మనం అనుకుంటాం ఎక్కడికి వెళ్ళదు. మన కుటుంబ సభ్యుల మీదే ఉంటుందనుకుంటాం. కానీ ప్రకృతిలోనికి వెళ్తుంది. మనందరి అందరి ఆలోచనల యొక్క సమిష్టి శక్తిలోంచే మనమే అవన్నిటిని సృష్టిస్తున్నాము. చూడండి. నిజమే కదా! ఇప్పుడు మనకి కరోనా వచ్చింది. ఎందుకొచ్చింది? మన ఆలోచనలు, మన బుద్ధి సరిగ్గా లేదు కాబట్టి వీటన్నిటిని సరిచేయాలని జెప్పేసి కరోనా వచ్చి మనల్ని బాగా
తుడిచిపెట్టేసింది అనమాట చెడునంతా కూడా. మరి ప్రకృతే అంత సృష్టిని తుడిచిపెడుతున్నప్పుడు మనల్ని మనం ఎంత తుడిచిపెట్టుకోవాలి, మన మనసుని ఎంత శుద్ధి చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. మరి అంతే కదా! కరోనా వచ్చింది. ఎవరి ఇళ్లల్లో వాళ్ళే శానిటైజర్ కూరగాయలు తెచ్చేదవరకు ఫ్రిడ్జ్‌లో ఇలా ఇసిరేసేవాళ్ళం. ఇప్పుడు వాటిని శుభ్రంగా కడిగి గుడ్డ మీద ఆరబెట్టి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాం. మరి ఎందుకు చేస్తున్నాం? చేతులు కడుక్కుంటున్నాం. ఇదివరకు షేక్ హ్యాండ్‌లు, హగ్గులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నమస్కారం అని నమస్కారం పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం? అమ్మో! వాళ్ళు అంటుకుంటే ఏదైనా వచ్చిద్దేమో అనే భయం. అంటే ఒక వ్యాధి వచ్చిందంటే మనకి నేర్పించడానికే వచ్చిద్దని మనం కరోనాను చూసి చాలా అద్భుతమైన జ్ఞానం అనేది తీసుకుంటున్నాం అనమాట. అందుకే ప్రతిదీ కూడా మనకు వచ్చింది అంటే మనం ఇచ్చిందే వచ్చిద్దనమాట. మనం ఇవ్వంది ఏది రాదు. మనం ఇచ్చాం గదా! మరి. ఎట్లా పడితే అట్లా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వైఫ్ నచ్చలేదని జెప్పేసి వేరే దేన్నో తీసుకొనెళ్ళి రూముల్లో ఉంటారు. అది ప్రకృతి చూస్తూ ఉంటదా? ఈమె దుఃఖం అనేది ప్రకృతికి వెళ్ళిద్ది గదా! వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇదిగో ఇలాంటి వైపరీత్యాలు జరుగుతాయి. కరోనా లాంటి వ్యాధులొస్తాయి. మసూచి లాంటియొస్తాయి. ఇయన్నీ గూడా ఎందుకొస్తాయంటే మరణాన్ని మన దగ్గరకి తీసుకొచ్చి, ఆ భయమనేది నేర్పించి ప్రకృతి తీసుకెళ్ళిపోయిద్దనమాట. అందుకే చూడండి అప్పుడు చాలా మంది చనిపోయారు. అసలా శ్మశానాలు గూడా ఖాళీ లేవు. చూడటానికి కూడా తల్లి బిడ్డ చనిపోతే తల్లి చూడటానికి వెళ్ళలేకపోయింది ఒకామైతే. రియల్‌గా చెప్పాలంటే. ఎందుకంటే, అలాంటిది ఎందుకు జరిగిందంటే ప్రకృతి మనం ఒక్కళ్ళమే కాదు ప్రకృతిలో చాలా మందుంటారు. ఈ సృష్టిలో చాలా మందుంటారు. మరి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు చేసే పనులు కూడా ప్రకృతిలోకి వెళ్ళిపోతాయి కదా! అయన్నీ కూడా ఇలా ప్రళయంలాగా, భూకంపాల్లాగా వస్తూ ఉంటాయి. భూమి మరి భూదేవిని ఎంత బట్టి కోర్చుకుంటది? ఇలాంటి చెడుయన్నీ చూసి. అందుకే ఇట్లా కంపించిద్దనమాట. మనం అనుకుంటాము వేడెక్కువైపోయింది అందుకే కంపించిందంటాం. కాదు. ఎందుకంటే అక్కడ పాపం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అది కంపించి శుభ్రం చేసేసిద్దనమాట ప్రకృతి. అంటే మనం చేసిన పనులు, మన లోపల భావాలు ఇవన్నీ ఫ్రెండ్స్. అందువల్ల ఇవన్నీ మనలో నుంచే సంభవిస్తున్నాయి. మనందరి ఆలోచనలో నుంచే వస్తున్నాయనమాట. మనలోని హింసాత్మకమైన ఆలోచనలు నక్సలైట్లు, టెర్రరిస్టులు హింసాత్మక వాదులను మరింతగా పోషిస్తున్నాయి. మరంతే గదా! టెర్రరిస్టులని అందరిని పోషిస్తున్నాయి. మనలోనే చాలా మందున్నారు. పైకేమో మంచిగా మన భారతదేశం గొప్పది. మన దేశాన్ని మనం ప్రేమించాలంటాం. లోపల వాళ్ళు చేసే పనులెలా ఉంటున్నాయి? ఇలాగే ఉంటున్నాయి. అప్పుడేం చేసేసిద్ది ప్రకృతి? మొత్తం క్లీనప్ చేసిద్ది. అందుకే మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలు, భావాలు కుటుంబం పట్లైనా, ఎవరి పట్లైనా కూడా చాలా మంచిగా ఉంచుకోవాలి. మనలోని ప్రకృతి విరుద్ధమైన భావాలే ప్రకృతి వైపరీత్యాలుగా సృష్టిస్తున్నాయి. మనలోని భావాలే ఈ ప్రకృతి వైపరీత్యాలుగా సృష్టిస్తున్నాయన్నమాట. అందుకే ఎప్పుడు కూడా ఈ శాంతం అనేది చాలా అవసరం. మనం శాంతంగా ఉన్నామనుకోండి, ఈ సృష్టి కూడా శాంతంగా ఉంటుంది. మనలోని ఆలోచనలు సృష్టిలోనికి వెళ్ళకుండా ఉంటాయన్నమాట. అందుకే పైకేమో ఒకటి మాట్లాడతాం. దాని గురించి రాస్తాం, చర్చిస్తాం, ఆలోచిస్తాం. కానీ గుర్తుంచుకోండి. మన దృష్టి ఎక్కడ ఉంటుందో అక్కడే మన సృష్టి ఉంటుంది. మన దృష్టి ఇప్పుడు రాస్తాము. చర్చిస్తాము. దీన్ని ఇప్పుడు వదిలేస్తాం. అలా కాకుండా దాన్ని ఆచరణలో పెట్టాలి. అలా కాకుండా మన దృష్టి ఇక్కడ రాసేసి, ఇక్కడ వినేసి, వదిలేసిన తర్వాత మన ఆలోచన ఎక్కడో ఉందనుకోండి, అదే సృష్టి కోణంలోకి వెళ్ళిపోయిద్ది. సృష్టించబడిద్దనమాట. అందుకే మనకి ఎప్పుడూ కూడా దీన్నే కదా వీరబ్రహ్మేంద్ర స్వామి దృష్టి యందు సర్వ సృష్టి పుష్టమగును అన్నది. మరంతే గదా! నీ దృష్టిని బట్టే గదా! ఆయన అన్నాడు కదా! ఒక స్త్రీ రాజ్యమేలిద్ది అని ఆయన చాలా చెప్పారు. అందుకే పుష్టమగును అన్నది. మన మాట, చేష్ట, ఆలోచన, భావన అంతా ప్రపంచంలోని అశాంతి గురించే జరిగే ఘోరాలనమాట. ఇక్కడ జరుగుతున్నాయి చూడండి. మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే మన లోపల నుంచి వెళ్ళే భావాలు గురించి, ప్రకృతి వైపరీత్యాల గురించి ఉంటే మన ప్రపంచ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మనం మంచిగా భావించామనుకోండి. ఇప్పుడు చాలా దేశాల్లో భూకంపం వచ్చిందని మనం వింటూ ఉన్నాం. అలా వింటున్నప్పుడు ఏం జరుగుతుంది మనకి? బాధ, భయం కలుగుతుంది. ఆ బాధ, భయం ఎక్కడికి వెళ్తుంది? ప్రకృతిలోకి వెళ్తుంది కదా! అది మళ్ళీ మనకి సృష్టించబడిద్దనమాట. అందుకే బాధ, భయం కాకుండా అంతా కూడా శాంతియుతంగా ఉండాలని మనం భావించాలి. వాటినే టీవీల్లో, న్యూసుల్లో, ఛానెల్‌లో మనం చూస్తున్నాం.
అసలు వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా అలా చెప్తూ ఉంటారు. అప్పుడు మనకేమైద్ది, మనకి అభయం అనేది ఏర్పడుతుంది. అందుకే ఇన్ని హింసలు, హత్యలు, అత్యాచారాలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రాణాలు, ప్రాణాపాయాలు, మరి మరణ హోమాలు జరుగుతున్నాయన్నమాట. అందుకే మనకంటారు ఏమంటారో తెలుసా? టీవీ న్యూస్‌లు చూడొద్దంటారు మనల్ని. ఎందుకంటారంటే అయన్నీ మన యొక్క సృష్టికి వెళ్ళిపోతాయన్నమాట. వాళ్ళేమో కొంచెం ఉంటే ఇంకొంచెం చేసి చెప్తారు టీవీ న్యూసుల్లో. అది చూడటం వల్ల ఏమైద్ది మనలో భయం కలిగిద్ది. వామ్మో! ఇలా రైలు యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి మనం ట్రైన్‌కి వెళ్ళడం మానేస్తాం. అలా ఏముండదు. అంతా మంచిగా జరిగిద్దని మనం ముందలకి వెళ్ళామనుకోండి, ప్రకృతి కూడా అలాగే ఉంటుంది శాంతంగా. అందుకే ఈ టీవీలో న్యూస్‌లు, సీరియల్స్ చూడటం. సీరియల్స్ చూడండి అత్తలు, కోడలు కొట్టుకుంటూ ఉంటారు. కానీ అదే మళ్ళీ మన కుటుంబంలో వాళ్ళని చూసి, వీళ్ళని చూసి మా కోడలెందుకిలా ఉండదు? మా అల్లుడెందుకిలా ఉండడు? అని మనం అంటాం. అలా అనకూడదనమాట. ఎందుకంటే, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలని మనం అనుకుంటాం. అస్సలు అనుకోకూడదు. అందుకే టీవీల్లో హింసాత్మకమైన సీరియల్స్, ప్రోగ్రామ్స్ చూడడం మానేయండసల ఫస్ట్. మానేస్తే మనం శాంతంగా ఉంటాం. హింసాయుతమైన సినిమాలు చూడడం మానండి. న్యూస్ పేపర్‌లో అలాంటి న్యూస్‌లను చదవకండి. రేడియోల్లో అలాంటి ప్రోగ్రామ్స్ వినకండి. చూడండి ఎంత అద్భుతంగా ఆధ్యాత్మిక వ్యక్తులే చెప్పారు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఆలోచనలు అక్కడికి వెళ్ళిపోయి ప్రకృతి వైపరీత్యాలు, మానభంగాలు ఇవన్నీ జరగడానికి కారణమవుతున్నాయి కాబట్టి ఇవన్నీ చూడొద్దంటున్నారు. ఎందుకంటే అలాంటి వాటిని చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మీరు భావాల్లోనే ఉంటారు. ఈరోజు మనం మహాభారతం చూస్తాం. రామాయణం చూస్తాం. రాధాకృష్ణ చూస్తాం. అవి చూస్తున్నప్పుడు ధ్యానంలోకొచ్చిన తర్వాత అందులో అంతా కూడా ఆధ్యాత్మిక జ్ఞానమే అందుతుంది మనకి. అదే మళ్ళీ మనం కూడా చూడండి మన ఇంట్లో వాళ్ళంటారు, "మీరు మాతో కలిసి టీవీ చూడట్లేదంటారు." సర్లే అని కాసేపు కూర్చుంటాం. ఆ తర్వాత మెల్లిగా మనమే లేసి ఎళ్ళిపోతామనమాట. ఎందుకు ఈ గోలంతా అని. ఎందుకంటే అవన్నీ మనం తీసుకోమనమాట. మనకర్థమైపోయింది. ఇదంతా కూడా ప్రకృతిలోకి వెళ్లి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయని. ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతాం. వాళ్ళు చూస్తూ ఉంటారు ఇక కొట్టుకోవడం, నరుక్కోవడం ఇవన్నీ కూడా. అందుకే మనం ఉంటాయి కాబట్టి సృష్టి మీరు ఏమి భావిస్తే దాన్నే తదాస్తు అంటుంది. అట్లే అగుగాక అంటుందనమాట. అందుకే శాంతి అనేది పోతుంది. అందుకే ఈనాడు ప్రపంచమంతా భయపూరిత విధ్వంసం సమయంలో అల్లకల్లోలం మారి అంతటా అశాంతితో ఉంటుందనమాట. ఇప్పుడు మనకి మొన్న ఒక అమ్మాయి ఎంఎంటీఎస్‌లో వస్తుంటే ఆమెకి ఎవరో ఒకతను ఆమె మీద లైంగికంగా దాడి చేశాడని ఆమె పాపం అందులో నుంచి దూకిందని, ఆమెకు చాలా దెబ్బలు తగిలినాయని మనం విన్నాం. అంతవరటికి. అంతేకాని ఇక మనం అదే పనిగా మనం చూస్తూ ఉన్నామనుకోండి, ఇక అది మన లోపల భయం. మన పిల్లల్ని ఎక్కడికైనా పంపించాలన్న భయం అలాంటియన్నీ వస్తాయి. ఇక అది చూసిన కాడి నుంచి ఏమంటున్నారు, అమ్మో! ఇప్పుడు హాస్పిటల్‌లో కూడా ఇలాంటియి జరుగుతున్నాయి. అంటే ఇలా ట్రైన్‌లో కూడా జరుగుతున్నాయి. ఇంకా ఆడపిల్లకి ఎక్కడ సెక్యూరిటీ అనంగాల్నే ఈ భావన అనేది ప్రకృతిలోకెళ్ళి నిజంగానే జరగడం మొదలవుతుందనమాట. అంటే శక్ నెగెటివ్ శక్తి అనమాట. అందుకే మనం ఎప్పుడు కూడా అక్కడ జరిగిందంటే ఏదో కారణం ఉంది. అందుకే జరిగిందని మనం దానికి ఆజ్యం పోయకూడదు. అంటే మన పిల్లలకి ఏమైద్దో అని మన లోపల భయాన్ని రిలీజ్ చేసి బయటికి పంపించకూడదనమాట. అందుకే మనం నిత్యం క్రైమ్ స్టోరీస్, నేరాలు, ఘోరాలు లాంటివి వాటిని చూస్తాం. ఆ భయం, ప్రకంపనలు మన లోపలికి వెళ్ళిపోతాయన్నమాట. అందుకే ఇయన్నీ చూడకూడదు. ఇదివరకు చూసేవాళ్ళం. ఇప్పుడు చూడటం మానేసామనమాట. అందుకే 30 మంది, 40 మంది ముందు ఉండే జోకర్‌లుగా చిత్రీకరిస్తున్నామనమాట. ఇప్పుడు టీచర్స్ ఉన్నారు. 1, 2, 3 అంటే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాసు. వాళ్ళే బాగా చదువుతున్నారని వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు టీచర్స్. అసలిది ముఖ్యంగా ఉండాలనమాట. స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ ఇవే ఉంటున్నాయి. అంటే మిగతా 30 మంది, 40 మంది ఉన్నవాళ్ళందరూ జోకర్‌లేనా? నిజమే కదా! మరి టీచర్సే అంత నెగెటివ్‌గా ఆలోచించినప్పుడు, మరి ఇంకా మిగతా పిల్లలు ఏమైపోవాలి? మరి ఆ తల్లిదండ్రుల పరిస్థితేంటి? వాళ్ళు మంచి విద్యని, జ్ఞానాన్ని బోధిస్తారనే గదా పిల్లల్ని పంపించేది. అందుకే ఎప్పుడూ కూడా అందరిని సమభావంతో చూడాలి. టీచర్స్ కూడా. మీరనొచ్చు ఎందుకు చూడాలి? వాళ్ళు చదువుతున్నారు. వీళ్ళు చదవట్లేదు గదా! అనంటే, వాళ్ళు గూడా చదవాలని జెప్పేసి టీచర్స్ చెప్పాలనమాట. అంతేకాని మీరు మొద్దులు, మీకు రాదు, వాళ్ళ స్థితి అంతే అని జెప్పేసి ఇప్పుడు ఐఐటీలు చదువుతున్నా, నీట్‌లు రాస్తున్నా, ఒకళ్ళిద్దరికి వస్తున్నాయి ర్యాంకులు. మిగతా వాళ్ళకెందుకు రావట్లేదు? వీళ్ళ ప్రోత్సాహం అనేది లేదనమాట.
అంటే గ్రూపులుగా గ్రేడ్ చేస్తున్నారు. టీచర్స్ కూడా వేరుగా వస్తున్నారనమాట. అంటే ఐఐటీలో కానీ, నీట్‌లో కానీ ఇలా మంచిగా చదివే వాళ్ళనేమో ఒక గ్రూపు ఏ సెక్షను. కొంచెం బాగా చదివి ఇంకొంచెం చదివే వాళ్ళనేమో బి సెక్షను. అసలు చదవనోళ్ళు సి సెక్షను. మళ్ళీ వీళ్ళకి టీచర్‌లు కూడా వేరే అనమాట. చూడండి మళ్ళీ ఫస్ట్ సారి ర్యాంక్ రాకపోతే రెండోసారి ఏమంటున్నారో తెలుసా? మేము ఏ ఏ సెక్షన్‌కి ఇచ్చిన వాళ్ళనే మేము సి సెక్షన్‌కి గూడా ఇస్తున్నాము. లాంగ్ టర్మ్‌కొచ్చిన పిల్లలకి మీరు పంపించండి మా కాలేజీకని అడుగుతున్నారు. ఎలా పంపిస్తారు? ఫస్ట్‌లోనే వీళ్ళలా చేసినప్పుడు రెండోసారి అలా చేస్తారా? టీచర్ల దగ్గర గూడా చాలా తప్పుందని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అనమాట. అందుకే ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదు పిల్లల్ని. వాళ్ళ పిల్లలనేది ఎంత బాధపడుతూ ఉంటారు. అందుకే మనం మీడియాలు మారాలి. ఇంకా మొదట మనం మారాలి, మీడియా మారాలి, ప్రపంచంలోని వ్యక్తులు అందరూ కూడా శాంతియుతంగా మారాలి అని మనం అనుకోవాలనమాట. అంటే మనం అనుకున్నప్పుడు అది వచ్చేసిద్ది గదా! సృష్టించబడిద్ది. అందులో ధ్యానం చేసేవాళ్ళు, జ్ఞానాన్ని పంచేవాళ్ళు అనుకున్నప్పుడు అది సృష్టించబడిద్ది. ఎందుకంటే మనకంత ఎనర్జీ అనేది ఉంటుందని మనం తెలుసుకున్నాం. మిత్రులారా అప్పుడే భూతల స్వర్గం సాధ్యమవుతుంది. భువియే ఒక దీవ దీవిసీమగా మారిపోతుందనమాట. అందుకే ఆ శాంతి రావాలంటే మనమంతా కూడా ఇవన్నీ మానేయాలి. ఏంటి ఈ ఈ మన వాళ్ళు నెగెటివ్‌గా ప్రచారం చేస్తూ ఉంటారు గదా! అవి చూడటం మానేయాలి. మనం చూడటం మానేస్తే వాళ్ళు చూపిస్తారా? చెప్తున్నాం. ఇప్పుడు మనం యూట్యూబ్‌లో రంగాల్నే రీల్స్ ఇలా తిప్పుతా ఉంటాం. మనం చూడబట్టే గదా! వాళ్ళకి ఇంతమంది వ్యూవర్లు మంచి మాటలు ఎవరైనా చూస్తున్నారా? ఇప్పుడు ఈ వీడియో పెడదాం. అసలెవరైనా చూస్తారా చెప్పండి ఫ్రెండ్స్? చూడరు. ఎందుకంటే ఇవి నచ్చవు. పక్క వాళ్ళ జీవితంలో తొంగి చూడటం అంటే ఎంత ఇంట్రెస్టో మానవుడికి. అలా చూడకూడదు. ఎందుకంటే అలా చూడటం వల్ల మనలోని భావాలు ఈ ప్రకృతిలోనికి వెళ్ళి భూకంపాలు రావడం, వరదలు రావడం, ఆహ్, అగ్ని ప్రమాదాలు జరగడం, ఇలా కరోనా రావడం ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే భూమి మొత్తం శుభ్రం చేసేసిద్ది గదా ప్రకృతి. మరి ప్రకృతే శుభ్రం చేసినప్పుడు మనం ఎంత శుభ్రం చేసుకోవాలి? థాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు నేను 2 చెప్పగలిగాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మనం చెప్పుకుంది ఈరోజు ఆశీర్వాదం, శాంతి గురించి చెప్పుకున్నాం. థాంక్ యూ మాధవి గారు. థాంక్ యూ అండి.